హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము గుంటూరు వెళ్ళాము. అక్కడ మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళాము. ఆ గుడి మన వాసవి టెక్స్టైల్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. గుంటూరు మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది రోడ్డు పక్కనే. చాలా పెద్ద విగ్రహం అమ్మవారు, ఎంత అందం అంటే అంత అందం. ఆ అమ్మవారి నుంచి కొంచెం పక్కకు వస్తే అక్కడ ఒక విగ్రహం ఉంది, కాలభైరవుడు అనుకుంటా. చాలా పెద్ద విగ్రహం, అది కూడా ఎంత బాగుందో. అది బాగా చెక్కారు, చాలా బాగుంది ఆ గుడి. అక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ స్వయంభూగా వెలిసిందట మన అమ్మ కాళీమాత. ఆ అమ్మవారు మన ద్వారకా తిరుమలలో ఎలా అయితే ఉంటారో వెంకటేశ్వర స్వామి రెండు విగ్రహాలుగా పైన కింద, అలాగే సేమ్ కింద ఒక అమ్మవారు పైన ఒక అమ్మవారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటారంట. చాలా బాగున్నాయి విగ్రహాలు. అక్కడ శ్రీచక్రానికి కుంకుమార్చన జరుగుతూ ఉంటుందంట రేపు నవరాత్రుల్లో. అప్పుడు జంటలు కూర్చొని పూజ చేయించుకోవచ్చు అంట, ముందు బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ శ్రీచక్రం చుట్టూతా రాగి రేకులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఆ శ్రీచక్రం దగ్గర అమ్మవారు చూడండి ఒకసారి ఎలా ఉన్నారో, దగ్గరగా చూపిస్తాను మళ్ళీ. ఇంకా చూడండి, అమ్మవారి చుట్టూ దగ్గర శ్రీచక్రం దగ్గర రాగి రేకులు ఉన్నాయి చూడండి. అవి 1116 కడితే మన పేరు 9 రోజులు అర్చన జరుగుతుందంట. ఆ 9వ రోజు 10వ రోజు మనకి ఇస్తారంట. మనం తీసుకొచ్చి మన దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, మంచిదంట అలా చేస్తే. అందుకని కట్టాము. అమ్మవారు మాత్రం చాలా శక్తివంతమైన అమ్మవారు అంట, పవర్ఫుల్ అంట. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక జరుగుతుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.